నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కావలి వైసీపీలో చిన్న చిన్న సమస్యలే, అన్నీ సర్దుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడమే మా అందరి లక్ష్యం. కార్యకర్తల సమావేశంలో పేర్కొన్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. నాణ్యమైన రొయ్య పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా భేదా కృషి అభినందనీయం పేర్కొన్న రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణం విలేకరుల సమావేశంలో పేర్కొన్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి. అగ్ని ప్రమాదాలపై భాష్యం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన అగ్నిమాపక కేంద్ర అధికారులు. వివరాలు. కావలి వైసీపీలో ఉన్నవి చిన్న చిన్న సమస్యలు మాత్రమేనని, అవి మా కుటుంబ సమస్యలని సర్దుకుంటాయని, జగన్మోహన్ రెడ్డి సీఎం కావడమే అందరి లక్ష్యమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో వైసీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థల తిరుగు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వివరించారు. కార్యకర్తలకు, ఇతర పెద్దలకు, పార్టీ శ్రేణుభాషులకు ప్రతి ఒక్కరికి చేస్తున్నాం. కాబట్టి పార్టీ కోసం ఎవరు ఏది చేసినా కూడా మనందరూ అనుకుంటున్నాం. పార్టీకి దూరం చేసే వాళ్ళని కూడా మనం నివేదన చేయడం. పార్టీ కోసం ఎవరైనా కష్టపడితే అప్పుడు అదిద్దాం. ఎక్కడైనా తీసుకుంటారు నిర్ణయం. ఎవరైనా నిలబెట్టగల కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 30,000 మెజారిటీ కట్టకుండా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు నేను ఒప్పందం, ఈరోజు పార్టీ కోసం కష్టపడేది, ఈరోజు పార్టీ గెలవాలన్నా ముఖ్యంగా పెద్దలంతా చూసేది రాజశేఖర్ గారు. ఆ తర్వాత పెద్దల కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం వాళ్ళ అడుగు వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కావలి నియోజకవర్గంలో బలోపేతం చేస్తూ, గ్రామాల్లో నవరత్నాలను తెలియజేస్తూ, అదేవిధంగా దాంతో పాటు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి చేస్తున్న విధి విధానాలని చెడులను ప్రజలకు తెలియపరుస్తూ మనం ముందుకు సాగుతూ రేపు జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మనందరూ ముందు ఉండాలని, వీటితో పాటు నేను కూడా మీకు ముందు ఉంటాను. విష్ణువర్ధన్ వేదన ఉంటాడు, వేదన ఉంటాడు, అందరూ కూడా అదేవిధంగా కొన్ని పత్రికలు కావచ్చు, కొంతమంది కామెంట్ చేస్తా ఉండొచ్చు. వాటి కుటుంబంలో చిన్న చిన్న కలహాలు తప్పకుండా ఉంటాయి. పక్కన పార్టీలు, మీ పార్టీ వాళ్ళకి, మీ కుటుంబం వాళ్ళకి, కుటుంబం ఏమైనా ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. అవన్నీ కూడా సమస్య అవుతాయి. అవన్నీ కూడా సమస్య పోయేదానికి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మనకి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి అంతా కూడా కట్టుబడి రేపు ఎలక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది. జగనన్న ముఖ్యమంత్రి చేసుకున్న అవసరం ఉంది కూడా తెలియజేస్తూ, ఎవరు ఏమి మాట్లాడినా కూడా ఇతర పార్టీలు మీరు చెప్పండి. మా కుటుంబం, మా వైఎస్ఆర్ కుటుంబం, మా జగనన్న కుటుంబం, మా రాజశేఖర్ కుటుంబం, మేమంతా ఉండి మాలో ఏదన్నా మేము చదువుకుంటాము. మీరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని చదువుకుంటే బ్రహ్మాండంగా మెజారిటీ కావాలి వైఎస్ఆర్ తెలుగుదేశం నాయకులుగా కొంతమంది ఒక ఆయన ఎంపీ పోతాడు, ఒక ఆయన టీడీపీ చైర్మన్ కావాలంటాడు, ఈ కావలి పెరుగు ఏదంటాడు, ఇంకొక ఆయన కావాలి నేను వస్తా అంటాడు, అదే నీకు సర్వే పోయి పోతా అంటాడు.
ఇంకోసారి ఎంపీ పోతా అంటాడు, ఇంకోసారి గోవకు పోతా అంటాడు, ఇంకోసారి కోవకు పోతా అంటాడు. ఈ విధంగా కొంతమంది తెలుగుదేశం అంటారు. ఎదురేస్తూ ఈ రోజు నిలబడాలంటే మీ అందరూ కూడా చేతికి నమస్కరిస్తారు. అదేవిధంగా మనందరూ కూడా ముందు రోజు కూడా ఒక క్రమశిక్షణ తోటి మన పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కావచ్చు. ఈరోజు జగనన్న మేనిఫెస్టో అంటేనే జగనన్న చెప్పి నవరత్నాలు చెప్తారు. నవరత్నాలు ఈరోజు ఆ నవరత్నాలు మనం ప్రజలకు అందించగలిగితే మన రాష్ట్రంలో ఉన్న మహిళలు, మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్ర యువకులు ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే జగనన్న ప్రకటించిన నవరత్నాలని మన గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా చేరవేయాల్సిన బాధ్యత మనందరం కూడా తీసుకున్నాం. తల్లి రొయ్యల ఉత్పత్తిని ఇండియాలోనే BMR తీర ప్రాంతంలో మొదటిసారిగా ప్రారంభించడం అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కావేల్ రూరల్ మండలం పెద్దపట్టపాలెం సమీపాన BMR బ్లూ జెనెటిక్ను రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. BMR గ్రూప్ చైర్మన్ బేదా మస్తానరావు, ఎమ్మెల్సీ రవిచంద్ర, బేదా మనోజ్, కె మహితేజ్తో పాటు పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. చాలా మంచి రోజు. చెప్పాలంటే భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచే రొయ్యల ఎక్స్పోర్ట్లో నంబర్ 1 ఉన్నాం. రొయ్యల పెంపకంలో, ఆక్వాకల్చర్లో నంబర్ 1 నిలిచాం. అటువంటి దాంట్లో బెనామీని ఇక్కడికి తీసుకురావడంలో బీదా మస్తానరావు గారు BMR మొదటి అడుగేసింది ఆ రోజు. ఈరోజు మళ్ళీ ఇంకొక స్టెప్. ఇండియాలో ఫస్ట్ టైం బ్రూడర్ తల్లి రొయ్యని ఇక్కడ తయారు చేసే ఫస్ట్ టైం BMR బ్లూ జెనెటిక్స్ అనేది ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆక్వాకల్చర్ అంటే 24,000 కోట్లు, 24,000 crores వాల్యూ ఆఫ్ ష్రింప్, రొయ్యలు ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నాం. విదేశీ మారక ద్రవ్యం 24,000 కోట్లు వస్తుంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఇక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ ఉంటే 70% ఆఫ్ ద ప్రోడక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి పోతుంది. ఈరోజు ఇక్కడ నేషనల్ లెవెల్లో BMR హ్యాచరీస్ అయినా, BMR ప్రాసెసింగ్ యూనిట్ అన్నా, BMR ఫీడ్ అన్నా వాళ్ళకు ఒక బ్రాండ్ ఉంది. మస్తానయ్య గారి ఆధ్వర్యంలో జరిగేదానికి ఒక బ్రాండ్ ఉంది. ఈరోజు తొలి అడుగు ఏంటంటే ఈరోజు ఇక్కడ గ్రూప్ ఏ గ్రిమాడు ప్లస్ ఫ్రాన్స్ నుంచి ప్లస్ మెక్సికో నుంచి వీళ్ళందరూ కలిసి 40% ఇతర దేశాల వాళ్ళకి దీంట్లో పార్ట్నర్షిప్ ఉంది. రేపటి నుంచి మెక్సికో నుంచి అది న్యూక్లియర్ బ్రీడ్ సెంటర్ నుంచి మాత్రమే తెస్తారు. ఆ తల్లి రొయ్యలు ఇక్కడ తయారు చేస్తారు. ఇది చిన్న విషయం కాదు. ఫస్ట్ టైం ఇండియాలో ఇది రావటం అనేది గొప్ప విషయం. దీంట్లో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శ్రద్ధ. BMRని ఇన్సిస్ట్ చేసి నువ్వు అన్ని క్లియరెన్స్లు తెచ్చుకోవాలా, నువ్వే పెట్టాలి ఇక్కడ. ఇప్పటి ప్రతి రొయ్య తల్లి రొయ్య ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం కరెక్ట్ కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అడ్వైస్ చేయటం, మస్తానయ్య ఈ నిర్ణయం తీసుకోవటం చిన్న విషయం కాదని చెప్పేసి నేను మనవి చేస్తుంటా. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ఏదో ఫారిన్ కంట్రీస్ నుంచి ప్రతి బ్రూడర్ తెచ్చి చేయటం దానికిను ఇక్కడ బ్రూడర్స్ తయారు చేసేదానికి చాలా తేడా ఉంటుంది. దీంట్లో ఈరోజు
Grimard Karu and John Gustavo and Carlos and Luis. వీళ్ళందరూ అనేక దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇతర దేశాల నుంచి వీళ్ళందరూ దీంట్లో ఇన్వెస్ట్ చేసేదానికి, దీన్ని ఇండియాలో ఫస్ట్ టైం ఇక్కడ చెన్నైపాళెంలో ఈ యూనిట్ని ఎంకరేజ్ చేసేదానికి ఆల్ ద వే దేర్ ఆల్ కేమ్ ఫ్రమ్ సెవరల్ కంట్రీస్. వీఆర్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది. మస్తానా ఆధ్వర్యంలో ఈరోజు వేలాది మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు. మస్తానయ్య ఒక ట్రస్ట్ పెట్టాడు. ఒక ట్రస్ట్, ఆ ట్రస్ట్లో ఎంత అన్లిమిటెడ్, ఆయనకి చేతికి ఎంత వస్తే అంత సహాయం బిఎంఆర్ సోదరులు వాళ్ళ ఆధ్వర్యంలో, పిల్లలు, కుమారుడైనా అల్లుడైనా వాళ్ళందరూ ఒక రోల్ మోడల్గా పనిచేస్తున్నారు. కష్టపడి పైకి వచ్చి ఈరోజు ఇండియాలో ఒక గుర్తింపు ఉండేది. ఫస్ట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ ఇది బ్రూడర్స్ తయారు చేసేది ఇక్కడ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. బిఎంఆర్ బ్లూ జెనెటిక్స్ బ్లడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్లో సోమవారం పలు దేశాల ప్రతినిధులు పాల్గొని సందర్శించారు. బేతా మస్తానరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లి ప్రియుల ఉత్పత్తి కేంద్రంలో 40% వాటా విదేశీయులు ఉండడంతో వారు రావడం జరిగింది. బిఎంఆర్ గ్రూప్ ప్రతినిధులు విదేశీ ప్రతినిధులను సన్మానించారు. Incredible project. Thank you for being there. We are very proud to be part of this project. Thank you so much. చాలా సంతోషంగా ఉందని చెప్పారు. Yes, thank you for coming to all. We are very grateful to be here. I think we believe it's a very good project with Mr. BMR. We feel every time since the beginning very welcome from Mr. BMR Industries. And finally we do it. Thank you very much for the Agriculture Minister. So we wish all the luck for all of you and for the project, for Mr. BMR Industry and for Blue Genetics India presence here. కావలి జలదంక మండలాల్లో రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కందుకూరి వెంకట సత్యనారాయణ తెలిపారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ సమావేశంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు పి మాలాద్రి, బీజేపీ నేతలు పివి రంగారెడ్డి, రవికుమార్ రెడ్డి, పి మాధవి, కమలాత్, మురళి తదితరులు పాల్గొన్నారు. కావలి ప్రాంతంలోని రైతులకు, అదేవిధంగా జలదంకి మండలంలోని రైతులకి వ్యవసాయం సాగులు నీరు లేక పంటలు పండక చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. ఈ యొక్క దుర్భరమైన పరిస్థితికి కారణాలని భారతీయ జనతా పార్టీ మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని యొక్క ఉద్దేశం. కావలి కాలువకి గతంలో పోయిన సంవత్సరం సుమారుగా 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాత్కాలికంగా పనిచేసి సమస్యల నీళ్లు ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం రైతులు వాళ్ళ అదృష్టం అయితేమి, ఆ రోజున్న అధికార పార్టీ మేము కలిసి ఆ రోజు చేసిన కృషి వల్ల పంట పండింది, సంతోషం. అయితే ఈ సంవత్సరం ముందుగా దూరదృష్టి లేక గోదావరి నదిలో నీళ్లు అంతా కూడా సముద్రమయం అవుతున్నప్పటికీ, అదేవిధంగా గతంలో తెచ్చిన విధంగా సమస్యలకు నీరు తేవకపోవడం యొక్క అధికార పార్టీ లోపం ప్రధానంగా. ఇక్కడున్న స్థానికంగా ఉన్న నాయకులు కూడా దాని మీద పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఈ జిల్లాకి ఈ యొక్క పరిస్థితి వచ్చింది. దాంట్లో ప్రధానంగా మన కావలి మండలం, జలదంకి మండలం, అదేవిధంగా బోగోలు మండలంలో కూడా కొంత భాగం చాలా దెబ్బతిన్నది. రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఐఏబి ఈ యొక్క మీటింగ్ జరిగినప్పుడు కూడా కాలువ ద్వారా మేము నీళ్ళు ఇవ్వని చెప్పడం అన్యాయము.
ముందుగానే దూరదృష్టితో నీళ్లు తీసుకొచ్చి ఈ రైతులకి నీరు ఇవ్వాలి. దాంట్లో భాగంగా గతంలో పట్టిసీమ ద్వారా వచ్చిన విధంగానే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2వ సంవత్సరం నీళ్ళు ఇవ్వకపోవడం ఆ యొక్క జరిగిన పనిలో చాలా లోపభూయిష్టం ఉండబట్టే కావలి కాలువ ద్వారా నీళ్లు వచ్చే ప్రయత్నం చేయలేదు. కావిలిలోని భాష్యం పాఠశాలలో విద్యార్థులు అగ్ని ప్రమాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కావిలి అగ్నిమాపక కేంద్రం అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కావిలి అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ ప్రసాదరావు విద్యార్థులు పాల్గొని అవగాహన కల్పించారు. సార్ మీరు బలంగా ఉన్నారు ఆపేశారు సార్ కాబట్టి అని అనుకున్నా మీరు కూడా చూద్దాం. ఓకేనా? చూసుకో, దూరంగా పెట్టాం, దూరంగా పెట్టు పాప, దూరంగా చూడు పాప. ఇక్కడ చూసుకో, ఫస్ట్ చూడమ్మా, ఓపెన్. ఇదిగో చూడు, డ్రైవర్ వస్తాను పెట్టుకుంది డైరెక్షన్. అటు తిప్పితే ఏమైతే ఇటు తిప్పితే అప్పుడు నువ్వేం చేయాలి? ఎట్టిగా తిప్పిస్తే ఏం కాదు. ఇదిగో తిను, తిన్నావు కదా, ఎందుకంటే కావలి పూల బజార్లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ లెక్క శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రంథి యానాశక్తితో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మంత్రులు వస్తారా? నారలే దగదత్తి మండలం దామవరం దగ్గర నిర్మిస్తున్న విమానాశ్రయంలో సాగు చేసుకున్న పేదలకు పరిహారం చెల్లించాలని సిపిఎం నేత తాళ్ళూరు మాలేదర్ డిమాండ్ చేశారు. సోమవారం బాధిత రైతులతో కలిసి నిరసన తెలిపారు. దగదత్తి మండలం దామవరం గ్రామంలో పేదలు 2008లో ఆ భూములు మాకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆ రోజు సర్వే చేసి విచారించి ఇది ప్రభుత్వ భూమిగా గుర్తించింది. తర్వాత 2009 నుంచి ఆడ పేదలు సాగు చేసుకొని జామాలు వేసుకొని ఈరోజు పైరైంది, దాదాపు పుట్టుకు కూడా వచ్చింది. ఆ భూములకి ఈరోజు విమానాశ్రయాన్ని తీసుకుంటున్నారు. తీసుకుంటుంటే ఆ భూములు మేము తీసుకోలేదు, ఆ భూములు మీ కావు అని ఈరోజు సబ్ కలెక్టర్ గారు అంటాం కూడా సర్వే నెంబరు 1/1 ఉన్నటువంటి దాంట్లో పేదలు సాగు చేసుకున్న భూములకి నష్టపరిహారం ఏమంటే ఆ భూములు మీ కావు, మీకు సంబంధం లేదని సబ్ కలెక్టర్ గారు అంటూ ఉన్నటువంటిది సరైనది కాదు. ఆ రోజు అది ప్రభుత్వ భూమి,
అనేటువంటిది కోర్టు ప్రభుత్వం డిక్లరేషన్ కూడా చేసుకొచ్చి చూపించాం. దీనికి సంబంధం లేదని అంటారు. తర్వాత రెండోది వచ్చేసరికి నిన్న మేము లీజు కూడా రద్దు చేసేసామంటున్నారు. లీజు రైతులకు ఇచ్చారు, ఆ లీజుదారులకు మాత్రమే మేము నష్టపరిహారం ఇస్తామని అంటున్నారు. అటువంటిది కూడా సరైనటువంటిది కాదు. మొత్తం 400 ఎకరాల్లో దామవరంలో ఉన్నటువంటి అరుంధతులు పేదలు సాగు చేసుకున్నటువంటి ఎన్ని ఎకరాలు 50 ఎకరాలకి ఖచ్చితంగా మాకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం పేదలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం పోయినసారి అర్జీ ఇచ్చారు. పోయిన ఈ నెల 7వ తారీఖున మళ్ళీ ఈరోజు వచ్చేసరికి మళ్ళీ ఆ రికార్డుతో కూడా పాత రికార్డుతో కూడా అనుసంధానించి అర్జీ ఇవ్వడం జరిగింది. అయినా సరే సబ్ కలెక్టర్ గారు దాన్ని ఎందుకని పై అధికారులు చెప్తే ఆ రకంగా మాట్లాడుతున్నారు ఏందో మాకు అర్థం కావడం లేదు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి రికార్డు కూడా చూపించాం. ఆ కోర్టు డాక్యుమెంట్ తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దానికి ఆన్సర్ చేయటంలో సబ్ కలెక్టర్ గారు సరిగా చేయలేకపోతున్నారు అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం, బాధాకరమైన విషయం. ఈ ప్రభుత్వం మాత్రం తక్షణం ఆ భూముల్ని ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని మేము ఇప్పుడే చెప్పే ఒక ఉదాహరణ కూడా గన్నవరం విమానాశ్రయాన్ని ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ప్రభుత్వం ఆడ పేదలు సాగు చేసుకున్నారు. ఏమో వాళ్ళకి అడంగలు లేదు, ఏమి లేదు. ఆ భూముల్ని నష్టపరిహారం ఎకరాకి 25 లక్షల లెక్కన ఇచ్చారు 7 ఏళ్ల కిందట. అట్ట వీళ్ళకి కూడా ఇవ్వమని కనీసం వీళ్ళు సాగులో ఉన్నారు. సాగు రికార్డు కూడా చూపించేసాం. ఇప్పుడు జామాయిలు కూడా ఉంది, అది ఆయన రికార్డులో ఉంది. ఇప్పుడు అది కొట్టుడు కూడా వచ్చింది. వాళ్ళకి ఇవ్వమని చెప్తే మేము ఇవ్వమని చెప్తాం అనేటువంటిది సరే అన్యాయం అనేటువంటి విషయం అని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగాను అదే రకంగా ఆడ ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇది సరైనది కాదు. తక్షణం సబ్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు విషయాన్ని కూడా చూసి పేదలకు న్యాయం చేయాలని, ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కావేలి రూరల్ మండలం సరాపాలెం పంచాయతీలోని తాగేటివారి పొలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ వినియోగించుకున్నామని వివరించారు. మాకు 5 నెలల నుంచి గవర్నమెంట్ వాటర్ తోలుతూ ఉన్నారు. ఈ పండుగ ఈ మధ్యన అసలు మాకు బిల్లులు రాలేదు, మేము తోలమని చేస్తున్నారు. అరుంధతి కాలనీలో 300 కడపంలో మాది పోతే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే మేము తోలము, ఏ గారి మీద రెస్పాన్స్ లేదు. బోరన్న మంజూరు చేసి మాకు నీళ్ళు తోలాలి సార్ కంపల్సరీగా. పైప్ లైన్ ఇద్దరికి వాళ్ళు అనగారిపాలెం నుంచి స్కీమ్ వాళ్ళు నెల్లూరు ఏఈ గారు వాళ్ళ ఓవర్ ట్యాంక్ కట్టించారు. పోతే మళ్ళీ ఓవర్ ట్యాంక్ నీళ్ళు రావట్లేదని ఒక 5-6 లక్షల్లో శాంక్షన్ చేపిస్తానని చెప్పాడు. ఆ పైప్ లైన్ వేసి ఆ బోర్ వదిలేసి గమ్ముకి వెళ్ళిపోయి కాంట్రాక్ట్. ఎంతసేపు ఏఈ గారు తిరుగుతున్నా మేము ఏం చేయలేము, ఆ కాంట్రాక్ట్ పిలిచి చేయాలా. అందుకని ఆ పైప్ లైన్ కలిపి ఓవర్ ట్యాంక్ నీళ్ళు అందిస్తే మాత్రం ఇదిగా ఉంటుంది సార్. లేకపోతే 600 పెట్టి ఒక ట్యాంకర్ నీళ్ళు తోలుకుంటా ఉన్నారు సార్. ఇంటికి 5 బిందులు 6 బిందులు. అది ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి మనం అర్జీ ఎత్తుకుని వచ్చాం సార్. జమ్మలపాలెంలోని హౌసింగ్ ఫర్ ఆల్ కోసం భూములు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం అందించాలని, అంతేకాక జమ్మలపాలెంలో ప్రాంతానికి చెందిన వారికి ప్రత్యేక లేఅవుట్ వేసి కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు నష్టపరిహారంగా మేము 18 లక్షల వరకు అడుగున్నాము. మాట్లాడి చెప్తా ఉన్నారు. ఇంతవరకు మాకు ఎటువంటి క్లారిటీగా చెప్పాల. 13 మద్రూపాలు ఇచ్చున్నాము, అది కూడా ఇస్తామంటున్నారు. 13 లక్షలు మద్రూపాలు ఇచ్చున్నాము, అదే రకంగా ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మేము 18 లక్షలు వరకు ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రభుత్వ సెటిల్మెంట్ ల్యాండ్ కానీ అయితే దాదాపు ₹1 కోటి దాకా అమ్మే పరిస్థితి ఉంది. అదేవిధంగా మా విన్నపం ఏంటంటే అపార్ట్మెంట్లు కడుతున్న అపార్ట్మెంట్లో భూమి ఇచ్చిన రైతులందరికీ ఒక ప్లాట్ ఇస్తారు, మీరు అప్లై చేసుకుని చెప్పున్నారు. కానీ మేము అడిగేది అంటే జమ్మలపాలెం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపరేట్మైన లేఅవుట్ ఇవ్వమంటున్నాం. లేఅవుట్ అడగడానికి ప్రధాన కారణం ఏంటంటే పల్లెటూరులో ఉన్న ప్రతి కుటుంబంలో బర్రెలు గొర్రెలు అవి ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్లో ప్లాట్లు ఇస్తే ఇవన్నీ ఎక్కడ నిలుపుకోవాలి? వీటికి సపరేట్ ప్లేస్ ఉండదు, అనేక ఇబ్బందులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పల్లెటూరులో బర్రెలు గొర్రెలు ఇవే జీవనాధారంగా ఎక్కువ ఉన్నాయి ఈరోజు కాలంలో వర్షాలు పడ్డ పరిస్థితుల్లో. కాబట్టి మాకు కంపల్సరీగా ప్రత్యేకమైన లేఅవుట్ కనీసం ఒక 5 సెంట్లు ఒక కుటుంబానికి ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందని మా విన్నపము. అదేవిధంగా ఈ సీజే భూమిలో ఉన్న సమస్యలు సాగులో ఉన్నోడు కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కలెక్టర్ తెలియజేస్తున్నాము. డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.